అరే 9-10 నెలలు అవుతున్నా కూడా కనీసం 400 ఉద్యోగాలు తీయని మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా పరిపాలిస్తారు? ఏ విధంగా భవిష్యత్తు మీ మీద గ్యారంటీ తోటి ప్రజలు ఉండాలి? నేను రాష్ట్ర ప్రజల్ని మరొకసారి అడుగుతున్నా, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలాంటి మోసం పోతారు? విజనరీ ముఖ్యమంత్రి అని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేసిన ఆయన తీసుకొచ్చి కూర్చోబెడితే పట్టుమని 4 ఉద్యోగాలు ఇవ్వలేని, 4 పరిశ్రమలు తేలేని ముఖ్యమంత్రిని తీసుకొచ్చి 164 సీట్లు ఇచ్చి పైన కూర్చోబెట్టి మన నెత్తి మీద కూర్చోబెట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారంటే నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రజల్ని, రేపొద్దున మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్, బెంగళూరు, పూణే పారిపోవాలా? 15,000కి 20,000 ఉద్యోగాలకి తెలంగాణ పారిపోవాలా? చెన్నై పారిపోవాలా? బెంగళూరు పారిపోవాలా? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు చేసే అర్హత మన బిడ్డలకు లేదా? మీరు వేసిన ఓటు కారణంగా 5,000 ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, అయ్యో నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకున్నారు, అయ్యో పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోకి ఎంటర్ కాకుండా అడ్డుకున్నారని ఎమోషనల్ కనెక్టివిటీకి వెళ్ళిపోయి ఇట్లాంటి దరిద్రులందరికీ అధికారం ఇచ్చి 90,000 లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందిస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇలా కాక ఇంకెలా ఉంటుందనేది రాష్ట్ర ప్రజలు ఆలోచించడం.